చీప్ అంబ్రెల్లా మీరు ఎప్పుడైనా చూసారా? నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం చూసినా కొత్తగా అనిపించింది. మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి మనం వెళ్లకుండా మన దగ్గరికే వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆ ఛాన్స్ యూజ్ చేసుకోవాలి కదా. సో వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ అంటండి. అందుకని వీళ్ళు హోల్సేల్ ప్రైస్ కి ఇచ్చేస్తారంట. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 500 నుంచి స్టార్ట్ అండి. ఇక్కడ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ రెండు అవైలబిలిటీ ఉంటాయండి. సో మీ ఇష్టం, డ్రెస్ అంటే డ్రెస్, సారీస్ అంటే సారీస్. ఇంకా మీరు చూసిన డ్రెస్ స్టార్టింగ్ 2000 నుంచి అనమాట. అది 3 పీస్ సెట్టేనండి. ఇంకా పోచంపల్లి డ్రెస్ కూడా 2200 లైక్ అట్లా అనమాట. ఆ గ్రీన్ కలర్ ది 1000 రూపీస్. ఇంకా దీంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్, కలర్ ఆప్షన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా. ఎగ్జిబిషన్ లో మీకు అండ్ నాకు ఇద్దరికి ఉన్న బంపర్ ఆఫర్ ఏంటంటే, నా యూట్యూబ్ పేరు చెప్పుకుంటే వీళ్ళు 10 to 20% డిస్కౌంట్ ఇస్తారంట. సో మన ఇద్దరికి ప్రాఫిటే కదా. నాకు నా వల్ల ఒకరికి యూజ్ అయిందని, మీకు ₹1 తగ్గుతుందని. సో ఎవరైనా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీరు చూస్తున్న సారీస్ లో చాలా చాలా మోడల్స్ అండ్ కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. ఇంకా ఈ పింక్ కలర్ సారీకి కింద స్కాలప్ బోర్డర్ ఉందండి. యాక్చువల్లీ స్కాలప్ బోర్డర్ అనేది నేను బ్లౌజ్ కి స్టిచ్ చేయించుకుంటారని తెలుసు, కానీ సారీకి ఉంటుందన్న విషయం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇంక ఈ కథాన్ చీర 3000 లైక్ అట్లా చెప్తున్నారు అనమాట. సో ఇంకా మీ షాప్ కి వస్తే నెంబర్ ఆఫ్ చూడొచ్చు కదా. అసలు ఈ అంబరిల్లా ఈ ఎగ్జిబిషన్ మొత్తానికి హైలైట్. ఎంత బాగుందో కదా. న్యూ మ్యారీడ్ కపుల్ కి లైక్ ఫోటోషూట్ కి చాలా బాగుంటుంది కదండి. దాని కాస్ట్ వచ్చేసరికి 900 అంట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ వస్తుంది. బ్యాక్ కూడా డిజైన్ మన డ్రెస్ ఏదో కుట్టించుకున్నట్టే ఉంటుంది లుకింగ్. హ్యాండ్స్ హైలైట్ అవుతాయి అండ్ దుపట్టా ఇంకా హైలైట్ అవుతుంది. మీకు అజరక్తో వస్తుంది. మీకు డ్రెస్కి చాలా హైలైట్ అవుతుంది. 3 పీస్ సెట్. అలాగే అది 29 అండి. ఇదంతా కూడా మీకు మగ్గం వర్క్, థ్రెడ్ వర్క్ రెండు టచ్అప్తో వస్తుంది. స్ప్రింగ్ వర్క్ అవన్నీ ఉంటాయి దీంట్లో. దీని దుపట్టా వచ్చేసి మీకు దుపట్టా కూడా హైలైట్ అవుతుంది. మనకి ఇప్పుడు లోటస్లు అవన్నీ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అలాగే వస్తుంది. పట్టు ఫ్యాబ్రిక్స్లో వస్తాయి. క్లాత్ పట్టుకొని చాలా సాఫ్ట్గా ఉంటుంది. పట్టు ఫినిషింగ్ ప్యూర్ కాటన్. మన విజయవాడ క్లైమేట్కి కాటన్ ఏ లైనర్లో వస్తాయి. చాలా మంది ఫ్రాక్ స్టైల్ వద్దండి మాకు కలీ మోడల్ కావాలని అడుగుతున్నారు. కలీ మోడల్స్ కూడా మన దగ్గర అవైలబుల్. ఇది వర్క్ అంతా కూడా హైనెక్కి బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఉంటుంది. చాలా బోర్డర్తో దుపట్టా వస్తుంది మీకు. అది మీకు ప్రైస్ వచ్చేసి 39 మేడం. ఈ షాప్ లో ఒక ఆఫర్ నడుస్తుందండి. అదేంటంటే 3 పీస్ సూట్ ఏమో 1000 రూపీస్ కి అండ్ టాప్ అండ్ బాటమ్ సెట్ ఏమో 800 రూపీస్ కి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పింక్ కలర్ ది, అట్లా దాంట్లో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పినా కూడా 10 to 20% డిస్కౌంట్ ఇస్తానని చెప్తున్నారు. సో మీరు ఇలాంటి ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ నా ఎగ్జిబిషన్ లో నా ఫస్ట్ అన్నమాట ఇది. అంటే నా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పిన ఫస్ట్ ఎగ్జిబిషన్ అనమాట నాకు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాయిస్ డిస్టర్బెన్స్ ఉంది కదా, సో అందుకని నేను చెప్పేసిన అనమాట. అది పట్టు ఫ్యాబ్రిక్ అండి. ఇంకా అట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయిలే. కాస్ట్ కూడా 1000, 2000, 4500 కేటగిరీ కూడా ఉందండి. దానికి కొంచెం మగ్గం వర్క్ పెరల్స్ వచ్చి చాలా బాగుంది, చూపిస్తాను. ఇంకా పిల్లల సైజ్ అంటండి. అంటే పిల్లలు అంటే మరి చిన్నపిల్లలు కాలే కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లల సైజ్ లైక్ అట్లా అనమాట. నేను 4500 చెప్పాను కదా, అదే ఆ బ్లాక్ కలర్ అండి. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. అది ఆ పైన అంతా మగ్గం వర్క్, కింద అలా పెరల్స్ ఇచ్చేసారు కదా, సో అందుకని అంత కాస్ట్ ఏమో. ఇంక ఇవి కాకుండా వీళ్ళ దాంట్లోనే నైటీస్ కూడా ఉన్నాయండి. ప్యూర్ కాటన్ నైటీస్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే, ఆ నైటీకి డబల్ లేయర్ ఇచ్చేయండి హ్యాండ్ కి. మనం డ్రెస్సులకి చూస్తాం కదా డబల్ లేయర్ హ్యాండ్, అట్లా నైటీకి కూడా అనమాట. దాని కాస్ట్ వచ్చేసరికి సైజెస్ బట్టి 500, 600, 700 లైక్ అట్లా అనమాట. ఇంకా వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఇంకా ఉన్నాయండి. ఓవరాల్ గా ఎవరైనా ఈ షాప్స్ లో పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయరా. అంటే నా పేజ్ పేరు చెప్తే మీకు డిస్కౌంట్ ఇచ్చారా లేదా అనేది. ఎందుకంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, నేను ఎప్పుడు ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నానండి. ఎవరైనా ప్లీజ్ కామెంట్ చేయండి అలా షాపింగ్ చేస్తే. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టు సారీస్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చరికి 4500, అదే 4500 నుంచి అండి అప్ టు 34,000-35,000 అట్లా అంతవరకు అనమాట. సో తను మాత్రం ఏవో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చినియా పట్టు లైక్ మునియా అని ఇంకా ఏవో డిఫరెంట్ పట్టు సారీస్. ఇంక మీకు ఓవరాల్ గా తెలిస్తే చాలు కదా అన్నట్టు జస్ట్ అలా చూపించుకుంటే ప్రైస్ చెప్పేసా అనమాట.
అసలు విషయం మర్చిపోయానండి, ఇది నా పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ ఉంది. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ఆల్రెడీ పార్ట్ 1 వీడియో కూడా ఉందండి. వన్స్ ఒకసారి అది కూడా చెక్ చేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎక్కువ లెంగ్త్ అయిపోతుంది, నేను దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశానన్నమాట. సో షార్ట్ గా పెట్టేయచ్చులే అన్నట్లు. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ అది కూడా చూడండి. మీకు December 7th వరకు ఉంది కదా షాపింగ్ కి. సో మీ పాసిబిలిటీని బట్టి ఇంకా మీరు ఈ కలెక్షన్స్ చూసి చేసుకోవచ్చు కదా. అండ్ ఈ షాప్ లో వెంకటగిరి, మంగళగిరి, పెన్ కలంకారీ చీరలు, ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ చీరలు ఉన్నాయండి. ఇంకా పెన్ కలంకారీలో దుప్పటాస్ కూడా ఉన్నాయంట. వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటండి. సో మీకు హోల్సేల్ ప్రైస్ కి ఇస్తానని చెప్తున్నారు. ఈ షాప్ లో కూడా కలర్స్ బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా అసలు ఈ ఎగ్జిబిషన్స్ లో ఏట్లో అయినా కలర్స్ కానీ నెంబర్ ఆఫ్ మోడల్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి. అండ్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా చెయ్యాలన్నా మీకు విజిటింగ్ కార్డ్ కానీ లేదంటే ఇన్స్టా ఐడి కానీ మీకు జస్ట్ మీకు అటాచ్ చేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు దాన్ని కూడా ఫాలో అయిపోవచ్చు అనమాట. ఇన్స్టా ఫాలో అయితే మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ అన్ని దాంట్లో వస్తాయి కదా. సో యాజ్ యూ విష్ అండి. క్రేప్స్, జార్జెట్స్ అండి, వాటిలోనే రకరకాల డిఫరెంట్ టైప్స్ డిజైన్స్ ఉంటాయి. 600 నుంచి ఉంటుందండి, 6000 8000 వరకు ఉంటాయి. మల్చందేరీస్ ఉంటాయి, మల్ కాటన్స్, ఖాదీ కాటన్, డైలీ వేర్ సిల్క్, నార్మల్ సిల్క్స్ అలా ఉంటాయి. ఇంకా ఇక్కడ జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి బ్యాగ్స్, బ్యాంగిల్స్ బ్యాగ్స్, ఇంకా మన లగేజ్ బ్యాగ్స్ లైక్ అట్లా బెడ్షీట్స్ ఉన్నాయిలే. కానీ ఓవరాల్ గా అయితే మీకు ఆ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షాప్, ఈ బ్యాగ్ షాప్, ఈ రెండు కొంచెం వేరుగా ఉన్నాయి అనుకున్నాయి. రిమైనింగ్ అన్ని క్లాతింగ్ రిలేటెడ్ అన్నమాట. యాక్చువల్లీ అసలు ఇంత క్రేజ్ ఏంటా అనుకుంటారండి ఎగ్జిబిషన్స్ లో. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ లోనే 1,50,000 స్టాక్ అంటే చిన్న విషయం ఏం కాదు కదా. అండ్ దాని మెయిన్ అంటే ఎంతమంది వ్యూవర్స్ మన దాకా రావాలి. సో వ్యూవర్స్ ప్రైసెస్ కి నెంబర్ ఆఫ్ మోడల్స్ పర్చేస్ చేసుకోవడానికి అంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్స్ అండి. ఇంకా ప్రైసెస్ కంటారా, అది మనం నా లాంటిది అయితే అసలే జడ్జి చేయకూడదు. ఎందుకంటే అసలు శారీస్ గురించి నాకు ఏం తెలియదు కాబట్టి నాకు అసలు జడ్జి చేసే రైట్ లేదు. కానీ నెంబర్ ఆఫ్ మోడల్స్ చూస్తే మాత్రం ఎంత బాగా అనిపిస్తుంది అండి. అంటే షాప్ కి వెళ్ళి ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో, కానీ నాలాగా కొంచెం షాపింగ్ చేసే వాళ్ళకి ఇది అయితే అసలు ఎట్లా అంటే బావిలోంచి కప్ప బయటకు చూస్తే ప్రపంచం పెద్దదిగా అనిపిస్తుంది కదా. లైక్ నాకు కూడా అంతే అనిపిస్తుంది. ఇప్పటి వరకు 4 గోళ్ళ మధ్య ఉండి పెద్దగా అంటే కొత్తగా చాలా అంటే చాలా ఎక్సైటెడ్మెంట్ గా ఉందన్నమాట ప్రతి ఎగ్జిబిషన్. ఒక్క షాప్ లో ఉన్న శారీ మోడల్ కానీ డ్రెస్ మోడల్ కానీ ఇంకొక షాప్ లో ఉంటుందండి బాబు. అసలు అంతంత కలెక్షన్స్, అంత న్యూ మోడల్ అన్నమాట. మళ్ళీ ఓల్డ్ వా అంటే కాదు, అంత కలెక్షన్స్ మెయింటైన్ చేయాలంటే ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసే వాళ్ళు ఎవరో వాళ్ళది మాత్రం చాలా గొప్పతనం కదా. ఎందుకంటే ఇన్ని కలెక్షన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాకా మన దాకా తీసుకురావాలంటే వాళ్ళకు కూడా ఎంత హార్డ్ ఉంది. స్వామి దగ్గర ఉన్నాయండి పట్టు చీరలు, ఎంత బాగున్నాయో అసలు. చీకో పట్టు అన్నారు, గద్వాల్ పట్టు అన్నారు, వెంకటగిరి పట్టు, లైక్ అట్లా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట. చెక్స్ మోడల్, బుటా మోడల్ అండ్ గ్యాప్ బోర్డర్, అట్లా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఒక్కొక్క పట్టు చీర నేయడానికి వాళ్ళకి చాలా రోజులు టైం పడుతుంటారు కదా. సో ఇంత స్టాక్ మన దాకా రావడానికి వాళ్ళు ఎన్ని నెలల కష్టం ఉంటుందో కదండి. మనకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వాళ్ళ సంగతి తెలియకపోయినా ఇది మన నిత్యం చూస్తున్న వాళ్ళమే కదా. సో వీళ్ళది మాత్రం నాకు చాలా బాగా అనిపించేయండి. అంటే ఇప్పుడు కొంచెం స్టాక్ మెయింటైన్ చేయడం వేరు, ఇంత స్టాక్ మెయింటైన్ చేయాలంటే ఎన్ని నెలల కష్టం ఉంటుందో పాపం ఈ స్వాములవి. అండ్ కాస్ట్ కూడా వీళ్ళు ఎక్కువ చెప్పేస్తున్నారేమో అని నాకేం అనిపించలేదు. ఎందుకంటే ఇవి రెగ్యులర్ గా మనం చూసేవి, దీని కాస్ట్ ఇంత ఉంటుందని ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో ఓకే వీళ్ళు బడ్జెట్ రేంజ్ లో చూపిస్తున్నారు కదా అనిపించింది అనమాట. అంటే నేను వీళ్ళని ప్రమోట్ చేశాను అనుకోకండి. యాక్చువల్లీ నాకు ప్రమోట్ చేసేంత పెద్ద సీన్ ఉన్న ఛానల్ ఏం కాదు. జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా, వేరేలా అనుకోవద్దు అండ్ నెగిటివ్ గా మాత్రం అనుకోవద్దు ప్లీజ్. ఎవరినైనా సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి, అదర్వైజ్ లేదంటే లేదు. నెగిటివ్ కామెంట్ పెట్టి వాళ్ళు మాత్రం డిస్కరేజ్ చేయబాకండి. అది మీరు పెట్టే చిన్న కామెంటే కానీ అది ఎదుటి వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే అది పడేటప్పుడు తెలుస్తుంది అనమాట. తెలుసో తెలియకో ఏమైనా చెప్పారనుకోండి కొంచెం మామూలుగా చెప్పడానికి ట్రై చేయండి. అంటే తొందరగా ఎందుకంటే నెగిటివ్ కామెంట్ పెట్టేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదండి. యాక్చువల్లీ నేను మాక్సిమం ఏ వీడియోలో కూడా ఎవరైనా హర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్తో నేను ఏం చెప్పను. తెలియకపోతే ఏమైనా చెప్పుంటానేమో, కానీ ఈ ఎనీకేస్ నేను సారీ కూడా చెప్తాను. ఎవరినైనా తెలుసో తెలియకో హర్ట్ చేస్తుంటే సారీ అని చెప్తానండి. అంత చెప్పు
మళ్ళీ నెగిటివ్ కామెంట్ టక్కన పెట్టేశారు అనమాట. అలా మనసులో పుట్టిందో ఏమో కానీ విజయవాడలో ఉన్నాళ్ళు షాపింగ్ కి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. షాపింగ్స్ అంటే షాపింగ్ మాల్స్ కాదు, ఇలా ఎగ్జిబిషన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కండక్ట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ మోడల్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అవ్వండి, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇట్లా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకి చాలా పాసిబిలిటీస్ ఉంటున్నాయి కదా. సో షాప్స్ కన్నా కూడా ఇక్కడ చాలా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అది అందరికీ రాని అవకాశం విజయవాడ వాళ్ళకి మాత్రమే దొరికిన గొప్ప అవకాశం అనమాట. యాక్చువల్లీ విజయవాడలో చాలా వేరే అవకాశాలు కూడా ఉన్నాయి అనుకోండి. మీకు ఈ స్వామి షాపులో సారీస్ ఏమైనా నచ్చుంటే ఇప్పుడు మీరు రావడానికి పాసిబిలిటీ లేకపోతే కనుక మీకు ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఉందండి. అదేంటంటే ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు యాడ్ చేస్తాను, మీరు అక్కడ కూడా ఫాలో అయిపోయారు అనుకోండి, కలెక్షన్స్ అక్కడ కూడా ఫాలో చేసుకోవచ్చు కదా. సో ఓవరాల్ గా నా వీడియో అయితే ఇదండి. ఇప్పటి వరకు నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉంచిందండి. థ్యాంక్ యూ సో మచ్.